ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనన్య మీద ఎట్ట సాంబార్తో దాడి చేసి చంపాలని చూసుండాది. అత్తయ్యగారు కాస్త ఆపుతారా? మీద పడిన కొద్ది సాంబార్కే ఏదో పెద్ద యాసిడ్ దాడి జరిగినట్టు రచ్చ చేస్తున్నారెందుకు? తనేం కావాలని చేయలేదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఏందల్లుడు గారు అర్థం చేసుకునేది? అసలు సాంబార్లో విషం కలిపారని ఎంత పని చేసుండాదే. అదే సాంబార్తో నేను ఈ పిచ్చిదానికి గోరు ముద్దలు తినిపిస్తా ఉన్నాను కదా. నిజంగానే భోజనంలో విషం కలుపుంటే ఈ పాటికి చచ్చుండేది కదా. అయ్యో, అంత ఆలోచించలేదు పెద్దమ్మ. ఫోన్ వచ్చేసరికి చాలు చాలేవమ్మా. ఈ పిచ్చిదాన్ని చూస్తా ఉంటే నీకంత లోకుగా ఉండదా ఏంది? పాపం దీని రాత సరిగ్గా లేక ఇట్ట అయిపోయి ఉండాది. అందుకే ఏడా నీ టైం నడుస్తా ఉండాదని చెప్పి ఏం చేసినా సెల్లుతుందని చెప్పి ఇట్లాంటి దారుణాలు చేస్తుండవు. కాంచనా, ఇంక చాలా ఆపుతావా? వాస్తవాలేంటో తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగితే పద్ధతిగా ఉండదు. పోనీలే ఆనంద, అయినా అంత వేడి సాంబారు అదృష్టం బాగుండి కొంచెమే మీద పడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద గాయం అయ్యేదో. మనం అది కూడా ఆలోచించాలి కదా. అసలే మతిస్థిమితం లేని అమ్మాయి తన గతంతో పోల్చుకుని ఇప్పుడు తనని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అమ్మి ఆగమ్మి, అమ్మి. శరణ్య, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అయినా నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. ఏం జరిగిందో ఆ ఫోన్ ఎవరు చేశారో తెలుసుకుందాం. శరణ్య, నేను నీ మాట నమ్ముతాను. నువ్వైతే కావాలని ఈ పని చేయలేదు. ఇక నుంచి అయినా కేర్ఫుల్గా ఉండు. సమీరా, పోలీసులు ఒక రేంజ్లో కొట్టేశారమ్మా. వాళ్ళ చేతికి చిక్కితే ఏ రేంజ్లో చిత కొడతారో నాకు తెలుసురా అన్నయ్య. అవును కదా, కరెక్టే కదా. అబ్బా, ఎముకలు కొట్టేశారు. అసలు మనకేంటన్నయ్య ఈ కష్టాలు? దర్శన్ ఏమో నా మొహం మీదే ఇంక నీ మొహం చూడనని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆ ఆనంద భైరవి నిన్ను స్టేషన్లో పెట్టించి పోలీసులతో 3rd డిగ్రీ కోటింగ్ ఇప్పించింది. ఇంక మన పరిస్థితి ఇంతేనా? దర్శన్ శరణ్యల కాపురాన్ని చూస్తూ నేను, నీ దెబ్బలకి కాపురం పెట్టుకుంటూ నువ్వు ఇలా ఈ దరిద్రపు జీవితాన్ని గడిపేయాల్సిందేనా? దిగులు పడకు సమీరా, వాళ్ళు కుళ్ళబొడిచింది ఈ శరీరాన్ని కానీ నాలో లక్ష్యాన్ని కాదు. దర్శన్ శరణ్యకి దగ్గరైనంత మాత్రాన వాడు నీకు దూరమయ్యాడని బాధపడుకో. కలిసిన వాళ్ళని ఖచ్చితంగా నేను దూరం చేస్తాను. ఆ దర్శన్ గాడిని మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా పంతం మారదు. వాళ్ళ కాపురం నిలబడదు. ముందు నేను నిలబడలేకపోతున్నాను. త్వరగా వెళ్దాం పదమ్మా.
నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు కూర్చో. హలో సరోజారావు గారు, ఎలా ఉన్నారు? మీ కుటుంబంతో సంబంధం కలుపుకున్నాం కదా, చాలా బాగున్నాం వదిన గారు. ఈ మాట నేనేదో ఫార్మాలిటీకి చెప్పట్లేదు వదిన గారు. మీ అమ్మాయి మా అబ్బాయి జాతకాలు పాలు పంచదారలాగా భలే కలిసిపోయాయి. అందుకేనేమో వదిన, మా సత్యకి పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. మా వాడి కల నెరవేరింది. చాలా సంతోషం అండి. ఎంత మంచి శుభవార్త చెప్పారు. ఇది మా కుటుంబానికి కూడా చాలా గొప్ప శుభవార్త. వదినా, ఇంకా సంతోషాన్ని అలాగే కొనసాగిస్తూ పెళ్లి సంబరాలు కూడా మొదలు పెడితే బావుండేమో అనిపిస్తుంది. అబ్బాయి కూడా నిశ్చితార్థం ఎప్పుడో అని అడుగుతున్నాడు. మరి ఆ శుభగడియలెప్పుడో మీరే చెప్పాలి. అయ్యో, ఎంత మంచి వార్త వదిన గారు. ఆ ఘడియలు మీరు మేము ఎప్పుడనుకుంటే అప్పుడే. పంతులు గారిని పిలిపించి వెంటనే కలిసి మాట్లాడదాం. తప్పకుండా వదిని గారు. థ్యాంక్ యూ. ఉంటాను మరి. రోహిత్, ఏంటి పిన్ని ఏదో సంతోషంగా ఉన్నావు? లహరికి కాబోయే భర్త సత్యకి పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చిందంట. వాళ్ళమ్మగారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. వావ్ పిన్ని, అంటే మా కాబోయే బావగారు పోలీస్ అన్నమాట. సూపర్ పిన్ని, గ్రేట్. ఇదంతా మన లహరి జాతక బలమేనని సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతున్నారు రోహిత్. అందుకే వెంటనే ముహూర్తాలు నిశ్చితార్థం అంటూ వాళ్ళు తొందరపడుతున్నారు. ఇంకేం పిన్ని, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయాయి. వెంటనే లహరి పెళ్లి జరిపించేస్తే మనం కూడా రిలాక్స్ అయిపోవచ్చు. ఉమ్. అమ్మా, సత్య, అన్నట్టు మీ అత్తగారితో పెళ్లి విషయం మాట్లాడాను. పంతులు గారిని కలిసి నిశ్చితార్థానికి ముహూర్తం ఫైనల్ చేద్దామని అన్నారు. ఓకే అమ్మా. సత్య, మన మహేష్ ఆచూకి ఏమైనా తెలిసిందా బాబు? లేదమ్మా, నేను అదే ట్రై చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. మొదటి నుంచి వాడికి సర్ప్రైజ్ ఎంట్రీలు, మనుషుల్ని టెన్షన్ పెట్టడాలు బాగా అలవాటైపోయింది. ఇప్పుడు ఇంట్లో కూడా భయాన్ని పరిచయం చేస్తున్నాడు. వాడి ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగాను, ఎక్కడ సమాధానం లేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఇప్పుడు సడన్గా నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయిందంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు లేకుండా నీ ఫంక్షన్ చేస్తామా అమ్మా? లేదు, వాడు ఆ సమయం కల్లా ఇక్కడ ఉండాల్సిందే. నా పెళ్లి గురించి నాకన్నా తమ్ముడే ఎక్కువ ప్లాన్ చేసుకున్నాడు. వాడెక్కడున్నాడో ఏంటో.